సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ అసత్య ప్రచారం చేస్తారని మండిపడ్డారు. సీఎం రేవంత్ లెక్కల మాస్టర్ని పెట్టుకోవాలని 543 సీట్లు చేసిన ఎవరో రేవంత్కు తెలుసా అని రఘునందన్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% డీలిమిటేషన్ చేస్తామంటే ఎందుకు బాధ అంటూ రఘునందన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఓ లెక్కల టీచర్ని పెట్టుకో, నీకు లేకపోతే మా సిద్దిపేట వాళ్ళని తోలిస్తాం. మొన్ననే వచ్చినా కదా సిద్దిపేటకి. రామయ్య సార్ అన్న సార్ మాకు లెక్కలు చెప్తుండే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో. తర్వాత పెద్దలు వారి శాసన మండలి సభ్యులు కూడా ఈయనే ఉంటారు. ఐఐటి సీట్లు కావాలంటే రామయ్య సార్ దగ్గరికి పోయి చదువుకోవాలని చెప్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెక్కలు సరిగా తెలియకపోతే లెక్కల టీచర్ కూడా మా సిద్దిపేట ఆయనే ఉన్నాడు, పంపిస్తాం. లెక్కల టీచర్ని పెట్టుకొని సరిగా చదువుకోనరా. ఏం తేడా వచ్చిందో చెప్పు, నేను వస్తే చర్చించడానికి. ఆడ చర్చిస్తావు చెప్పు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి ఎంపీలు, సగం పెరుగుతాయి. 80 ప్లస్ 40 120 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఉన్నాయి, 21 పెరుగుతాయి, 63 అవుతాయి. ఇక ఉత్తరానికి దక్షిణానికి తేడా ఎట్లా వస్తాయి చెప్పు. మైక్ ఇస్తే ఏది పడితే అది మాట్లాడు. ఇక దేశంలో లింగులు ఇట్టుకొని 3 తోకలు మిగిలేవు, కాంగ్రెస్ కానీ ఈయన ఒక ఆయన ఒకటి మిగిలిండు. ఈయన ఇక ముచ్చట ఎప్పుడు మొదలు పెడుతుండే దేశమంతా తినాలట. పాపం రాహుల్ గాంధీ వస్తలేడని దక్షిణాదికి ఈయననే కాబోయే ప్రధానమంత్రి అట దక్షిణాదికి వెళ్ళి. ఇది వాట్సాప్ యూనివర్సిటీలు సోషల్ మీడియాలో చర్చలు. దీనికి వారు పోయి ఏదో ఆగమాగమైపోయి ఏదో మాట్లాడుతుంటే ప్రజల్ని మభ్యపెట్టేటువంటి